ఆలయంలో ఉన్న భీమేశ్వరుని దర్శించుకొని వెళ్ళిపోతున్న భక్తులందరికీ కూడా ప్రసాదం కౌంటర్స్ భక్తుల సౌకర్యార్థం భీమేశ్వర ఆలయం ఎదురుగా ఎగ్జాక్ట్ ఎదురుగా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు ఏర్పాటు చేశారు పెద్ద స్థాయిలోనే. ఎంతమంది భక్తులు ఏ టైంలో ఎట్లా వచ్చినా కూడా సరిపోయే విధంగా. సో సుమారు 10-15కు పైగా కౌంటర్లు ఉన్నాయి, ఇక్కడ లైన్లు ఉన్నాయి. సో క్యూల వారీగా వెళ్ళి ప్రసాదాన్ని తీసుకుంటున్న పరిస్థితి. అందరికీ అందుబాటులో ఉండేలాగా భీమేశ్వర ఆలయం ఎదురుగానే ప్రసాదం కౌంటర్, కొంచెం పక్కనే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకి క్యూ లైన్లు, ఇట్లా విస్తరణ పనుల్లో భాగంగా అయితే సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ప్రసాదం కౌంటర్. మనం చూడొచ్చు, భక్తులు దర్శించుకున్న భక్తులు అందరూ కూడా ప్రసాదాన్ని తీసుకోవడానికి, పులిహోర అయినా లడ్డు అయినా ప్రసాదం తీసుకోవడానికి ఈ క్యూ లైన్ల ద్వారానే వెళ్ళి ప్రసాదాన్ని కొనుగోలు చేసి తీసుకువెళ్తున్న పరిస్థితి. ఎవరు కూడా ఆలయంకి దర్శనానికి వచ్చిన భక్తులు ఎవరు కూడా ప్రసాదాన్ని తీసుకోకుండా వెళ్ళరు. తప్పకుండా వారి బంధువులకి, స్నేహితులకి, ఆఫీసులలో అట్లా ప్రసాదాన్ని తప్పకుండా పంచుతారు. సో ప్రసాదాన్ని తీసుకుంటున్న భక్తుల కౌంటర్ని మనం ఇక్కడ చూడొచ్చు, భక్తుల్ని కూడా చూడొచ్చు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ నుంచి. కరీంనగర్ నుంచి. ఇప్పుడు మీకు ఏమైనా ఏర్పాట్లు, మార్పులు, చేర్పులు ఏమైనా సమస్యలు ఎదురైనాయా? సమస్యలు ఏమి లేవండి, చాలా బాగున్నది. బాగుందా? చాలా బాగుంది. ఇప్పుడు రాజన్నను దర్శించుకున్నట్టే ఉందా? భీమన్నను దర్శించుకుంటే? రాజన్నను దర్శించుకున్నట్టే ఉంది. చాలా బాగున్నది, ఏర్పాట్లు కూడా బాగా చేశారు. ఏం ప్రసాదం తీసుకున్నారు? లడ్డు. పులిహోర తీసుకోలేదా? లేదండి, స్టాక్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా మీరు? ప్రతి సంవత్సరం వస్తాం. ఓకే. ఇప్పుడు అక్కడ రాజన్న ఆలయంలో ఉన్న ఏర్పాట్లకు కానీ, భీమన్న ఆలయంలో ఉన్న ఏర్పాట్లకు కానీ ఏమన్నా తేడా ఉందా? తేడా అంటే అక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉండేది, ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువగా ఉంది అంతే, అదొకటే ప్రాబ్లం. మిగతా అంతా ఓకే. మొత్తానికైతే భక్తులు చాలా హ్యాపీగానే ఉన్నారు. పెద్ద ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా విస్తరణ పనుల్లో భాగంగా చాలా మార్పులు చేస్తున్నారు. విరివిగా ప్రతి చోట్ల కూడా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అందుకని భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కరీంనగర్ నుంచి వచ్చారు. ఎప్పటిలాగే మీకు అనిపించిందా ఈసారి ఏమన్నా భీమన్న ఆలయంలో దర్శించుకోవడం వల్ల ఏమన్నా చేంజెస్ ఏమైనా కనిపించాయా? చేంజెస్ అంటే రాజన్నను దర్శించుకున్నట్టే ఉందా? భీమన్నను దర్శించుకుంటే రాజన్న దర్శించుకున్నట్టే ఉంది. అదే లోపలికి వెళ్ళాం కాబట్టి లోపల దాకా వెళ్ళారా? మీరు? మేము వరంగల్ వచ్చినాం మేడం. వరంగల్ నుంచి వచ్చింది. ఎట్లా అనిపించింది భీమన్న ఆలయం? ఇప్పుడు టెంపుల్ చాలా బాగా డెవలప్ చేస్తున్నాం మేడం. చాలా డెవలప్ అవుతున్నది. కాకపోతే అక్కడ అంటే ఇక అతగుడి కాబట్టి కొద్దిగా జనం అంతా అనిపిస్తున్నారు. అంటే ఇవాళ సాటర్డే కాబట్టి ఉండొచ్చు, రేపు ఎల్లుండి బాగుంటుంది, మండే సండే ఎక్కువ ఉంటారు. కానీ మొత్తం అయితే సౌకర్యాలు బాగానే ఉన్నాయి. భక్తులకైతే ఇబ్బందులు అయితే ఏం లేవు అని చెప్తున్న పరిస్థితి భక్తులందరూ. ఇది ప్రసాదం కౌంటర్స్ దగ్గర ఉన్న పరిస్థితి.